కదా నడిపింది ముందు వచ్చాడు చూడు కెమెరా పైకి అక్కడ అందరూ కూర్చోండి. పరిశీలితుల వారు అందరినీ కలుస్తారండి తప్పకుండా. పోయి కమిటీ అంతా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఎందుకు వచ్చేసి నడువు పెట్టుకోకుండా కొద్దిగా అన్నా అన్న ఒక్క నిమిషం చూడు. ఓకే ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం జనసేన పార్టీ అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూ వాళ్ళకి తగిన స్థాయి కల్పించలేదని బాధపడే కార్యకర్తల దగ్గర నుంచి ఈరోజు దరఖాస్తు ఫారాలు స్వీకరించి వాళ్ళలో నుంచే భవిష్యత్ నాయకుల్ని తయారు చేసి పార్టీని సంస్థాగత నిర్మాణాన్ని చాలా దృఢంగా చెయ్యాలి అనే ఒక మంచి సంకల్పంతో ఇంత మంచి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టడం, దానిలో కమిటీగా మమ్మల్ని సెలెక్ట్ చేయడం మేము చాలా సంతోషిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ కార్యక్రమం మొదలు పెట్టారో జన సైనికులు ఎంతో మంది ఎంతో ఉత్సాహంగా వాళ్ళు మేము పలానా దానిలో పవన్ కళ్యాణ్ గారి కోసం పార్టీలో పనిచేస్తాం, సంస్థాగత నిర్మాణంలో మేము భాగస్వామ్యం అవుతాం అంటూ ఎంతో మంది ఈ రోజు ఇక్కడ చాలా మంది మమ్మల్ని ఊపిరి కూడా ఆడుకోనిట్లేదు, ఎంతో మంది అప్లై చేస్తున్నారు. వారందరూ భవిష్యత్తులో నాయకులుగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మన కార్యకర్తల కోసం ఎన్నో చేస్తారని ఇలాంటి నమ్మకాన్ని కలిగించినందుకు చాలా సంతోషంగా ఉంది. జనసేన పార్టీ ప్రకాశం జిల్లా జనసేన కార్యక్రమం కొత్త కమిటీగా నిర్వహించినందుకు వారి దగ్గర అప్లికేషన్ లాగా తీసుకోవడం జరుగుతుంది. ఇది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ ఉపాధ్యక్షులు నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రకాశం జిల్లాలో జన సమీకరణ కొరకు కొత్తగా వచ్చే నాయకుల కొరకు వారు పదవులకు ఆశిస్తున్నారు. ఆ ఆశించని ఫిల్అప్ చేయడానికి ఈరోజు పాటుపడి గోపాలస్వామి కళ్యాణ మండపంలో పరిశీకులు రోసయ్య గారు కిరా రోసయ్య గారు వచ్చి దీనికి కార్యక్రమం ప్రారంభించారు. వారికి ముందుగా మా ధన్యవాదాలు. నాయకులు కార్యకర్తలు వీరమైన అందరూ వచ్చి మీ గతంలో చేసిన సేవా కార్యక్రమాలు అన్నీ తీసుకొని వచ్చి మీ అప్లికేషన్ పూర్తి చేసి మీకు ఏ పదవి కావాలన్నదో తీసుకోవాల్సిందిగా మా ప్రకాశం జిల్లా జనసేన తరఫున తెలుపుతున్నాం.
అవునా? ఇప్పుడు దాదాపు ఒక 200 మంది దాకా అప్లికేషన్ తీసుకోవడం అయింది. ఈ అప్లికేషన్ కూడా నైట్ 11 దాకా జరుగుతుంది. అలాగే ఈ రాబోయే 5 రోజుల వరకు ఈ అప్లికేషన్ తీసుకుంటామని తెలియపరుస్తున్నాం. ఇప్పుడు అప్లై చేస్తారు, దాంట్లో ఉన్న సీనియారిటీని బట్టి వాళ్ళకి అనుభవం బట్టి ఇప్పుడు ఒకే అప్లికేషన్ 10 మంది పెట్టచ్చు, నియోజకవర్గ అధ్యక్షులకు 10 మంది పెట్టచ్చు. కానీ దాంట్లో వాళ్ళ సీనియారిటీని బట్టి వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇంకొకటి కూడా చేశారు, ఒకవేళ వాళ్ళకి అధ్యక్ష పదవి ఇవ్వకపోతే నెక్స్ట్ ఇంకే పోస్ట్కి మీకు అవసరం ఉంది అది కూడా రాయాలి. సో అధ్యక్ష పదవి కాకపోతే జిల్లా కమిటీలో కావాలా లేకపోతే ఇంకో కమిటీలో కావాలా, అది కూడా 4 సూచనలు ఇచ్చారు. సో అధ్యక్ష పదవికి నేను అప్లై చేశాను, నాకు అది రాకపోతే నాకు జనరల్ సెక్రటరీ ఇచ్చినా పర్వాలేదు, లేదు ఇంకో మండల ప్రెసిడెంట్ ఇచ్చినా పర్లేదు అని అది కూడా మనం అప్లై చేసుకుంటే దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేస్తాం. ఇప్పుడు ఇక్కడ జనసేన పార్టీ ఒకటే, ఎవరు చేసినా పార్టీ కోసం పనిచేయాల్సిందే, ఎవరు ఎటు చేసినా కూడా పార్టీ కోసం పనిచేయాల్సిందే. పార్టీ అధిష్టానం దృష్టిలో అన్నీ ఉన్నాయి, అందరిని కూడా కలుపుకొని వెళ్ళింది పార్టీ. ఇది పార్టీ అధ్యక్షుల వారు నియమిస్తారు. ఇక్కడ ఎవరు ఒకరు నియమించుకునేది అదే. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఎక్సైజ్లో ఉన్న ప్రధాన అంశం ఏంటంటే ఎవరో ఒక నాయకుడు ఎవరినో ఒకరు వాళ్ళకి కావాల్సిన వ్యక్తిని నియమించుకోవడం లేదు. ఇక్కడ పార్టీ అధ్యక్షుల వారు నియమిస్తారు. సో ఆయన ఇవన్నీ కూడా ఎవరికి మనం ఇస్తే పార్టీ ఇంకా అభివృద్ధి సాధిస్తుంది, ఎక్కడ కూడా ఎటువంటి ఇది లేకుండా తీస్తుంది అనేది పార్టీ అధ్యక్షుల వారు నియమిస్తారు. ఇది ఈ ఎక్సైజ్ అంతా అయిపోయింది, 5 రోజులు వారం రోజులు టైం ఇచ్చారు. ఆ తర్వాత ఈ అప్లికేషన్స్ అన్ని స్క్రీనింగ్ చేసి నా అనుమానం జూలై ఆఖరికల్లే ఇచ్చి ఆయన చెప్పారు ముందుగానే ఆగస్టు 15కి ప్రతి జిల్లా అధ్యక్షుడు జెండా ఎగరేయాలి పార్టీ తరఫున అనేది. ఆగస్టు 15లో మొత్తం కంప్లీట్ చేసి ఆగస్టు 15 ఈ జిల్లా అధ్యక్షుడు ఈ జిల్లాలో జనసేన పార్టీ ఎగరేయాలి.